హరే కృష్ణ. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసిన రోజు కాబట్టి మనం అసలు కృష్ణుడు అర్జునుడికి ఎందుకు గీతోపదేశం చేశాడు, కృష్ణుని యొక్క ఉద్దేశం ఏమిటి ఈ భగవద్గీత ఇవ్వడానికి అని దీని గురించి చూస్తే, దీని గురించి మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఈ భగవద్గీత ఇంట్రొడక్షన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కృష్ణుడు భగవద్గీత ఇవ్వటానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనమందరం కూడా ఆయన యొక్క అంశలం. అయితే మనమందరం కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనంలో శ్రీకృష్ణుని సాంగత్యంలో ఉన్నప్పుడు మనమందరం ఆయన యొక్క సేవ చేసుకుంటూ ఆయన స్మరిస్తూ చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. కానీ ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి మనం ఈ త్రివిధ క్లేశాలకి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక త్రివిధ క్లేశాలకి లోనై అనేక రకంగా బాధలు పడుతున్నాం. ఏ విధంగా అయితే ఒక తండ్రి తన పిల్లలు బాధపడుతుంటే చూసి బాధపడతాడో, అదేవిధంగా కృష్ణుడు కూడా మనం ఈ ఆనందంగా ఉండవలసిన మనం ప్రతి ఒక్క జీవి కూడా మనకి బ్రహ్మసూత్రాల్లో చెబుతుంది, ఆనందమయోభ్యాసాత్. ప్రతి ఒక్క జీవి కూడా ఆనందంగా, ఒరిజినల్గా ఆనందంగా ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి అనేక రకమైన బాధలు పడుతూ ఉంటుంటే, శ్రీకృష్ణుడు వీళ్ళ పట్ల కరుణ చూపడానికి ఈ అర్జునుని మాధ్యమంగా చేసుకొని మనకి భగవద్గీత ఇవ్వటం జరిగింది. మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినాక మనం మోహానికి లోనయ్యామన్నమాట. ఈ త్రిగుణాలు, ఈ భౌతిక ప్రపంచంలో ఉండే త్రిగుణాల వలన మనం మోహానికి గురయ్యి మనం అనుకుంటున్నాము, నేను స్వతంత్రుడిని, నా ఆనందాన్ని నేనే సంపాదించుకుంటాను, నా ఆనంద జీవితానికి నేనే మార్గదర్శకుడిని అనే అపోహ అనే భ్రమలో మనం జీవిస్తున్నాం. ఆ అపోహ వల్ల మనం ఈ ఆనందం కోసం వెతుక్కుంటా ఉన్నాం. నేను మంచి ధనుకున్నైతే ఆనందంగా ఉంటాను, లేకపోతే నేను మంచి అందంగా ఉంటే ఆనందంగా ఉంటాను, లేకపోతే మంచి చదువుకుంటే ఆనందంగా ఉంటాను అని ఇతరత్ర అనేక రకాలుగా మనం ఈ విధంగా ఆనందంగా ఉంటాం, ఈ విధంగా ఆనందంగా ఉంటామని మనం జీవితాన్ని కూడా దానికోసం వెచ్చిస్తూ ఉన్నాం. కానీ ఫైనల్గా రిజల్ట్ ఏమవుతుందంటే, ఫైనల్గా మనం వీ ఎండ్ అప్ ఇన్ ఏ నిరానంద, మనం దుఃఖాలతో అనుభవిస్తాల్సి వస్తుంది. కృష్ణుడు భగవద్గీతలో ఆల్రెడీ చెప్పాడు 8వ అధ్యాయంలో, ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక ప్రపంచం ఎప్పుడూ కూడా దుఃఖాలతో నిండింది మరియు అశాశ్వతమైనది అని భగవంతుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనం ఏ విధంగా అయితే ఎడారిలో నీటి కోసం ప్రయత్నిస్తూ ఉంటామో, మనం ఈ భౌతిక ప్రపంచంలో ఆనందం కోసం ఆనందాన్ని వెతకటం కూడా అదే బ్రహ్మ అన్నమాట. కాబట్టి మనల్ని
ఈ భ్రమలో నుంచి తొలగించి మనల్ని తిరిగి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్ళి మనల్ని తిరిగి మన ఒరిజినల్గా ఉండే ఆనంద స్థితిని పొందడానికి కృష్ణుడు ఈ అర్జునుడి మాధ్యమంగా చేసుకొని ఈ భగవద్గీత ఇచ్చారన్నమాట. మనకి భగవద్గీతలో మనం చూసినట్లయితే 3 శ్లోకాలు, ముఖ్యంగా 3 శ్లోకాలలో కృష్ణుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను మీ తండ్రిని. మన 9వ అధ్యాయం 17వ శ్లోకం, పితాహమస్య జగతో మాతాదాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార ఋక్సామ యజుర్యేవచ. ఇక్కడ కృష్ణుడు డైరెక్ట్గా చెప్తున్నాడంట, పితాహమస్య, నేను నీ తండ్రిని, మాత, నేను నీ తల్లిని. మరియు ఈ విధంగా కృష్ణుడు డైరెక్ట్గా ఈ శ్లోకంలో నేను మీ తండ్రిని అని చెబుతున్నాడు. మళ్ళీ ఇంకో శ్లోకం చూసుకుంటే 14వ అధ్యాయం 4వ శ్లోకంలో మనకి సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతియా తాశాం బ్రహ్మ మహద్యోనేర్ అహం బీజ ప్రదాపిత. ఇక్కడ కూడా చెప్తా ఉన్నారు, అహం బీజ ప్రదాపిత, మీ అందరికీ బీజాన్ని ఇచ్చింది నేనే, మీరందరూ కూడా నా దగ్గర నుంచి వచ్చారు. మళ్ళీ ఇంకో శ్లోకం చూసుకున్నట్టయితే 15వ అధ్యాయం 7వ శ్లోకం, మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన మనస్థాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఈ జీవరాశులన్నీ కూడా నా యొక్క అంశాలు. అవి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఈ ఈ ఇంద్రియాలతో ఘర్షణ జరుగుతా, ఇంద్రియాలతో ఇంద్రియ తృప్తిలో మునిగి వాళ్ళు నిరానందంగా ఉంటున్నారు అని కృష్ణుడు ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి ఎవరైనా చెప్పారండి, మీరు నా పిల్లలు అని ఎవరైనా చెప్పారండి? ఇది ఎలాగంటే ఒక అనాథ, మనం అందరం కూడా ఇప్పుడు అనాథలం. మనం ఎత్తుక్కుంటా ఉన్నాం, నాకు ఇక్కడ ఆనందం వస్తుంది, ఇక్కడ ఆనందం వస్తుంది అని. ఏ విధంగా అయితే ఒక అనాథ, ఒక వీధిలో తప్పిపోయిన బాలుడు, నేను ఏ విధంగా ఆనందంగా ఉండగలను, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆనందపడగలను అని ఎత్తుక్కుంటున్నామో, అలాగే మనం కూడా మన యొక్క తండ్రి అయిన శ్రీకృష్ణ భగవానుని వదిలేసి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఒక అనాథలాగా అక్కడ ఇక్కడ మన జీవితాన్ని అలా వీక్షిస్తే ఆనందంగా ఉంటాం, ఇలా వీక్షిస్తే ఆనందంగా ఉంటాం అని అనేక రకాలుగా మనం తాపత్రయపడతా ఉన్నాం. అటువంటి వాడికి కృష్ణుడు వచ్చేవరే, నేనురా నీ తండ్రిని అని డైరెక్ట్గా చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇది కృష్ణుడు ఈ భగవద్గీత ఇవ్వటానికి ప్రధాన ఉద్దేశం. మనం అర్జునుడిని మాధ్యంగా చేసుకొని కృష్ణుడు భగవద్గీత ఇవ్వటం జరిగింది. ఫస్ట్ అర్జునుడు కృష్ణుడి యొక్క నిత్య అనుచరుడు. ఆ అర్జునుడు ఏం చేశాడంటే, కృష్ణుడు ఆయన్ని ఫస్ట్ మనం ఏ విధంగా అయితే మోహానికి లోనయ్యామో ఆ విధంగా కృష్ణుడు అర్జునుడిని కూడా మోహంలోకి పడేసి, ఏంటిది అది మోహం? మనకి భగవద్గీత 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూసినట్టయితే అర్జునుడు కృష్ణుడితో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. ఓ కృష్ణ, నన్ను ఏ విధంగా ఇక్కడ ఉండే వారందరూ కూడా నా స్నేహితులు, నా బంధువులు, అటువంటి వారిని నేను ఏ విధంగా నేను సంహరించగలను? ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కూడా వెళ్తారనమాట. నువ్వు నీ గురువు అయిన సాందీపనముని, నీ తాత అయిన ఉగ్రసేనుణ్ణి సంహరించావా? మరి నన్ను ఏ విధంగా నా గురువు అయిన ద్రోణాచార్యుణ్ణి, మా తాతగారైన భీష్మదేవుని చంపమంటావు అని ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత 2వ అధ్యాయం 7వ శ్లోకంలో
కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేత యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. నేను ధర్మ సమ్మూఢ చేతున్నయ్యాను అంటే నేను ఏది ధర్మమో తెలుసుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాకు చంపటం మంచిదా లేకపోతే యుద్ధం చేయకపోవటం మంచిదా? నేను ధర్మ సందిగ్ధంలో ఉన్నాను. మనం కూడా చాలాసార్లు మనకి సందిగ్ధం వస్తుంది. ఏది ధర్మం, ఇది ధర్మమా అది ధర్మమా అని ఈ సందిగ్ధంలో కృష్ణుడు అర్జునుని ఈ మోహానికి లోన్ చేసి చివరాఖరికి అర్జునుడు ఈ ధర్మ సందిగ్ధంలో నుంచి బయటపడటానికి ఆ కృష్ణుడికి శరణాగతి పొందాడు. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. శరణాగతి పొంది యశ్రేయస నిశ్చితం, నాకు కరెక్ట్గా డెసిసివ్గా చెప్పండి, పర్ఫెక్ట్గా చెప్పండి ఏది కరెక్ట్ అని అర్జునుడు కృష్ణుని అడగటం జరిగింది. మరి ఇంకొక విషయం కూడా చెప్పాడు తర్వాత అర్జునుడు, నీవు తప్ప ఈ ముల్లోకాలలో ఎవరూ కూడా ఈ సందేహాన్ని తీర్చలేరు. ఇది అయితే అప్పుడు కృష్ణుడు భగవద్గీత స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ శ్లోకం ఏం చేస్తాడు అర్జునుడు స్టార్ట్ చేయగానే, అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞామాదాంశ భాషసే గతాసు నగతాసుంచ నాను శోచంతి పండిత. ఓహో, పెద్ద పండితులాగా మాట్లాడుతున్నావు అర్జున. నీకు కనీసం దేనికోసం బాధపడాలి, దేనికోసం దుఃఖించాలి, దేనికోసం దుఃఖించకూడదు కూడా తెలియదే. ఈ అశాశ్వతమైన శరీరం కోసమా నువ్వు దుఃఖిస్తున్నావు అని అర్జునుడిని ఫస్ట్ మందలించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క జీవికి కూడా ఈ ప్రైడ్, అహంకారం అనేది ఉంటుంది. మనం విద్య నేర్చుకోవాలంటే ఈ అహంకారాన్ని పక్కన పెట్టి మనం వినమ్రతంగా, మనకి భగవద్గీత 4వ అధ్యాయంలో చదువుతాడు అనమాట. 4వ అధ్యాయం 34వ శ్లోకంలో, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షాంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శిన. అంటే మనం గురువు దగ్గరికి ఎప్పుడైనా కానీ ఈ 3 లక్షణాలతో వెళ్ళాలి. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ప్రణిపాతేన అంటే వాళ్ళతో ఫస్ట్ వాళ్ళకి వినయంగా మనం సబ్మిట్ అవ్వాలి. 2 పరిప్రశ్నైనా వాళ్ళతో మన ఈ ధర్మ సందేహాలు ఏమన్నా ఉంటే వాళ్ళతో ప్రశ్నించి మన ధర్మ సందేహాలను తీర్చుకోవాలి. ముఖ్యంగా సేవయ, వారికి సేవ చేయాలి. అప్పుడు ఉపదేక్షాంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అప్పుడు వాళ్ళు మనకి ఈ తత్వదర్శులు, ఈ గురువులు మనకి జ్ఞానాన్ని మనకిస్తారు, మనకి ఆ జ్ఞానాన్ని మనం పొందగలం అన్నమాట. ఈ లక్షణాలు కనుక లేకపోతే, ఈ 3 లేకపోతే వాళ్ళు మన జ్ఞానం ఇచ్చినా కానీ వాళ్ళు ఏ విధంగా అయితే ఎవరేదైనా ఇస్తుంటే మన దగ్గర ఒక గిన్నె ఉండాలి కదా మనం పుచ్చుకోవడానికి, ఆ గిన్నె లాంటిది అనమాట. మనకు ఆ గిన్నె లేకపోతే వాళ్ళు పైనుంచి పోస్తున్నా కానీ కిందనే నేలపాలు అవుతాయి. కాబట్టి ఈ 3 లక్షణాలతో మనం గురువుని ఆశ్రయించినట్లయితే మనం వారి ద్వారా ఈ జ్ఞానం పొంది, ఈ జ్ఞానం పొందినాక మనం తర్వాత ఈ భగవద్గీత అంత చెప్పినాక ఆఖరి అధ్యాయం 18వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, ఇప్పుడు నీ మోహం తొలగిపోయిందా అర్జున? ఇప్పుడు నీకు ఈ ధర్మ సందేహం పోయిందా అని అడుగుతాను అనమాట. తర్వాత అర్జునుడు చెబుతాడు, నష్టమోహో స్మృతిర్లబ్ధ కరిష్యే వచనం తవ. ఓ కృష్ణ, ఇప్పుడు నా మోహం అంతా తొలగిపోయింది. కరిష్యే వచనం తవ, ఇప్పుడు నువ్వేది చెప్తే నేను అది చేస్తాను. ఇది మనం భగవద్గీత ద్వారా మన యొక్క పొందవలసిన సాక్షాత్కారం. ఇది భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని భగవద్గీత ఏదో మన హిందువుల యొక్క పవిత్ర గ్రంథం కాబట్టి మనం మన దేవుని గుట్లో పెట్టుకొని పూజించడానికి కాదు. లేకపోతే కొంతమంది
మేనేజ్మెంట్ దీంట్లో భగవద్గీత చదివినట్టయితే నేను మేనేజ్మెంట్ స్కిల్స్ నాకు డెవలప్ అవుతాయి, నేను మంచిగా నా వృత్తి వ్యాపారాల్లో మంచిగా ఉపయోగపడుతుంది. లేకపోతే భగవద్గీత చదివితే పారాయణం చేస్తే నాకు మంచిగా ఉంటుంది. ఇవన్నీ కాదండి భగవద్గీత యొక్క వీటన్నిటి కోసం కాదు భగవద్గీత ఇచ్చింది కృష్ణుడు. ఒరే నాయనా, ఇవన్నీ కూడా అధమం, ఉత్తమం ఉంది దీనికన్నా. కానీ ఏంటి తా ఉత్తమం? భగవంతునితో ప్రేమను పెంపొందించుకో. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా అండి. ఒక రాజుగారు, ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నారు. ఆయనది బర్త్డే అన్నమాట. ఆ బర్త్డే రోజు ఆయనకు ఒక బహిరంగ ప్రకటన చేశాడనమాట. ఈరోజు మీరు ఏది కోరుకున్నా కానీ అది ఇచ్చేస్తాను అని బహిరంగ ప్రకటన చేశారు. అప్పుడు అందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు కోరుకుంటున్నారు, వాళ్ళకి ఆ రాజుగారు ఇస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం, నాకు ఏమీ వద్దు అండి, మీతో నాకు ప్రేమమైన సంబంధం కావాలి అని కోరుకున్నాడు. మరి చూసే వాళ్ళకి మూర్ఖంగా ఉంటుంది. ఒరే ఏంట్రా ఈడు పెద్ద మూర్ఖుల్లాగా ఉన్నాడు, రాజుగారు ఇస్తుంటే తీసుకునే కాడికి ఏంటి ఏమొద్దు, నాకేదో ప్రేమ దోమ అంటున్నాడు అని చూసే వాళ్ళకి హేళనగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ వ్యక్తి రాజుగారితో ప్రేమ సంబంధం కోరుకున్నారో, మరి రాజుగారితో ప్రేమగా ఉండేవారు, రాజుగారితో సంబంధంగా ఉండేవాడు రాజుగారి యొక్క అంతఃపురంలో ఉండొచ్చు, రాజుగారికి ఎటువంటి సౌభాగ్యాలు ఉన్నాయో, రాజుగారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అటువంటి ఫెసిలిటీస్ అన్నీ వాడుకోవచ్చు. మిగతా వాళ్ళు ఏం అడిగారు? చిన్న చిన్న ఏయో కోరికలు అడిగారు. కానీ రాజుగారితో ఎప్పుడైతే మనం ప్రేమ సంబంధం పంపించుకుంటాం, రాజు యొక్క సమస్తం కూడా మనకే అవుతుంది. ఇది తెలివైన వ్యక్తి కోరుకునేది భగవంతుని దగ్గర నుంచి. మనం ఎప్పుడు కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి మన లిస్ట్ ఓపెన్ చేస్తాం, ఇది ఇవ్వు ఇది ఇవ్వు ఇది ఇవ్వు అని. కానీ భగవద్గీత అందు గురించి కాదండి కృష్ణుడు ఇచ్చింది. మనం భగవద్గీత యొక్క పరిభాషిక సూత్ర అంటాం. 18వ అధ్యాయం 66వ శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణుని ఈ జ్ఞానం తెలుసుకొని కృష్ణుని యొక్క శరణాగతి పొందడమే అప్పుడే మనం భగవద్గీతని మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి పొంది కృష్ణుని యొక్క భక్తులు కృష్ణుని పట్ల ప్రేమను మనం పెంపొందించుకుంటే. సో ఇది మనకు శరణాగతి అంటే కృష్ణ, ఐ ఆమ్ యువర్స్, నేను నీ వాడిని. మన గురు పరపరలో ఉన్న ఆచార్యులు భక్తి వినోద ఠాకూర్లు చెబుతారంట, అమారా తుమారా కుకుర్, నేను నీ యొక్క కుక్కని, నువ్వు నన్ను ఎలా కావాలంటే అలా వాడుకో. మారో బిరా కోబి జోయి చతో నిత్యదాస ప్రాతీతువా అధికా. ఓ కృష్ణ, నువ్వు నన్ను చంపే బతికివు, నీ ఇష్టం, నేను నీ యొక్క సేవకుడిని. బహిర్ముఖ బ్రహ్మ జన్మ నహి జాతా సో కీటా జన్మ హౌ మోరా తువదాస. బహిర్ముఖ బ్రహ్మ జన్మ, నేను నీ యొక్క సాంగత్యం లేకుండా నాకు బ్రహ్మజన్మ వచ్చినా కానీ వద్దు, కానీ నీ యొక్క సేవకుడిగా కీట జన్మ పొందడానికి కూడా నేను సిద్ధం అని చెబుతున్నాను అన్నమాట. ఇది మన ఆచార్యులు మనకు నేర్పేది, ఆచార్యుల నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనం అదేవిధంగా శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఈ శిక్షాష్టకం లాస్ట్ దాంట్లో చదువుతారనమాట.
లాస్ట్ దాంట్లో మనం కూడా అక్కడ కూడా నువ్వు ఏ విధంగా నువ్వు నువ్వు నాకు కనిపివు, నువ్వు నాకు కనిపించపో, నువ్వు ఏదైనా చెయ్యి, కానీ నేను మాత్రం నీ యొక్క సేవకుడినే. మళ్ళీ ఈ యొక్క బాగా మన ప్రభుపాదులు వారు కూడా ఆయన జలదేతలో పోయినప్పుడు ఇదే రాస్తారనమాట, నా చావో. సో నువ్వు ఏ విధంగా నన్ను ఆడించాలనుకుంటే ఆ విధంగా ఆడించు, నీ ఇష్టం అది, కానీ నేను మాత్రం నీ యొక్క సేవకుడిని. ఇది శరణాగతి అంటే. మనం చేసేది ఏంటి? ప్లాన్ మాత్రం నాదే, ఎగ్జిక్యూషన్ మాత్రం నువ్వు చేయాలి. ఓకే, నేను ప్లాన్ చేస్తా, దాన్ని నువ్వు నా ప్లాన్ నువ్వు పూర్తి చేయాలి, దానికి నువ్వు సహకరించాలి. అప్పుడు నేను నీకేం చేస్తానంటే దాంట్లో 10% నీకు. ఇది కంప్లీట్గా ఈ వ్యాపార సంబంధమైన లావాదేవీ. ఇది ప్రేమ లావాదేవీ కాదు. ఇది ప్రేమ లావాదేవీలేంటి? అరే నువ్వు అదే అజ్ఞానం. ప్లాన్ నాది, ఎగ్జిక్యూషన్ దేవుడిది అంటమే అజ్ఞానం. ఒరే నాయన, ప్లాన్ నీది కాదురా, ప్లాన్ భగవంతుడిది అని తెలుసుకోవడమే జ్ఞానం. అందరూ చెబుతారు కదా బ్రహ్మరాతని ఎవరు మార్చలేరని. మరి బ్రహ్మరాతని ఎవరు మార్చలేదన్నప్పుడు మరి ఆ బ్రహ్మరాత రాసిన భగవంతునికి నువ్వు శరణాగతి పొందు, ఆ భగవంతునికి సేవ చేయి, అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. అది కాకుండా బ్రహ్మరాత ఏమో ఎవడికి తెలియదు, నా రాత నేనే రాసుకుంటా, నా లైఫ్ ప్లాన్ నేనే రాసుకుంటా, అది ఫస్ట్ నేను ప్రయత్నిస్తా, నాకు కుదరలేదనుకో నేను కృష్ణుడు కూడా దానికి ఒక హెల్పర్ లాగా వాడుకుంటా. ఏదో మనం హోటల్కి పోయినప్పుడు వెయిటర్కి లిస్ట్ ఇచ్చినట్టు, అరే వెయిటర్ అది ఇది అన్నట్టు మన దేవాలయానికి పోయి భగవంతుడితో ఈ వ్యాపారమైన లావాదేవీ చేస్తాం. స్వామి నువ్వు నాకు ఈ కోరిక తీర్చాయా, నేను నీకు 100 కొబ్బరికాయలు కొడతా, లేకపోతే నీకు నేను ఆకు పూజ చేస్తా. ఏంటండి ఇది వ్యాపారమైన లావాదేవీ, ఇది ప్రేమమైన లావాదేవీ కాదు. మన ఆచార్యులు ఏమని చెబుతున్నారు? మారోవి రాఘోవి తువదాస మానస దేహో గేహో జోగిచు మోర్ అర్పిలు తువపదే నందకిషోర్. మానస మైండ్ దేహో మనం అంటాం కదా, మనస వాచ కర్మన అన్నీ కూడా భగవంతునికి శరణాగతి పొందాలి అన్నిటితో. అప్పుడే మనం భగవంతునికి శరణాగతి పొందినట్టు అన్నమాట. మరి భగవంతుని శరణాగతి పొందితే నాకు లాభం ఏంటయ్యా? మిగతా వాళ్ళందరూ కూడా భౌతిక కోరికలు కోరుకొని వాళ్ళ మంచిగా ఆనందంగా జీవిస్తున్నారు. నిజంగా ఆనందంగా జీవిస్తున్నారండి. భౌతిక ఫెసిలిటీస్ ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి నేను ఆనందంగా ఉండాలని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఎవరు కూడా. అదే కదా చెప్పినట్టు 8వ అధ్యాయంలో దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు భౌతిక ఫెసిలిటీస్ ఉన్నా కానీ, ఎటువంటి పొజిషన్లో ఉన్నా కానీ ఎవరు కూడా ఏ ఒక్కరూ కూడా ఆనందంగా ఉండలేరు. ఆనందంగా ఉండాలి అంటే మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో చెన్నై కోసం వెతుకుతుంటే కనిపిస్తుందండి. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో కృష్ణుడు చెబుతున్నాడు, ఆనందం ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచంలో దుఃఖాలు. మరి ఈ దుఃఖాలయంలో నువ్వు ఆనందం కోసం వెతుకుతుంటే అడు దొరుకుద్ది. కాబట్టి మనం భగవంతునికి శరణాగతి పొంది భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకొని తిరిగి భగవద్ధామానికి చేరుకుంటేనే మనం ఆనందంగా జీవించగలము. మరి ఒక కృష్ణుడు మనకి ఒక ముఖ్యంగా మన ఏరియాలో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటండి, దీన్ని ప్యాంథియిజం అంటారు ఇంగ్లీష్లో. ప్యాంథియిజం అంటే మల్టీ గాడ్ వర్షిప్. ఇది మనకి చాలా పెద్ద అవరోధకం అండి భక్తిలో. ఎందుకంటే మనం మామూలుగా చూస్తే మనం
ప్రేమని పంచుకోవాలంటే అది మనం ఒకే వ్యక్తితో పంచుకోగలమండి డీప్గా. 10 మందితో నా హృదయాన్ని షేర్ చేస్తున్నాను, 10 మందికి నేను శరణాగతి పొందలేము, ప్రాక్టికల్గా కుదరదు. అదేవిధంగా ఈ భక్తిలో కూడా మనం భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవాలంటే 10 మంది భగవంతులతో మనం ప్రేమను పెంపొందించుకోలేము. మనం ఏదో కొన్ని వైదిక కార్యక్రమాలు చేసినంత మాత్రాన, ఏదో ఆ పూజ ఈ పూజ ఆ యజ్ఞం ఈ యజ్ఞం అది చేసినంత మాత్రాన, అది ఇప్పుడే కదా చెప్పుకున్నాము, ప్లాన్ నాది, దానికోసం నేను ఇది చేస్తాను. ఏదైతే మనం ఏ విధంగా అయితే మనం షాపుకి వెళ్ళి షాపులో పలానా చక్కెర కేజీ 40 రూపాయలు, బెల్లం కేజీ 50 రూపాయలు, ఓకే, నువ్వు దానికి సంబంధించిన నువ్వు మనీ ఇస్తే, దానికి సంబంధించిన రుసుము నువ్వు చెల్లిస్తే ఆ వస్తువు నీకు ఇస్తారు ఆయన, షాప్ ఆయన. అదేవిధంగా మనం కూడా ఏం చేస్తున్నాం అంటే, ఈ డెమిగాడ్స్, ఈ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి, ఓకే నువ్వు నాకు ఇది ఇవ్వాలంటే దీని ప్రైస్ ఇదా, దీనికి యజ్ఞం చేయాలా, ఈ పూజ చేయాలా, సరే నేను చేస్తాను, నువ్వు నాకు అది ఇవ్వు. అది మనం ఇప్పుడు చేసేది, అవునా కదా? కానీ భక్తి వేరండి. ఇది ఓన్లీ వైదిక కార్యక్రమాలు చేయటం వేరు, భక్తి చేయటం వేరు. అందుకే శ్రీమద్ భాగవతంలో 2వ శ్లోకంలోనే చెప్పారు, ధర్మ ప్రోజిత కైతవోత్రో పరమో నిర్మచ్చరానాం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం త్రాపోత్రయోన్మూలనం శ్రీమద్ భాగవతే మహామునీకృతే కింవా పరైరీశ్వర సద్యో హృదయ అవృద్ధ్యతేతర కృతభి శుశ్రూషభి తక్షణ. ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేది వీటన్నిటినీ తీసేశారనమాట. శ్రీమద్ భాగవతంలో అవన్నీ ఏమండవు. అందుకే శ్రీమద్ భాగవతం అమల పురాణం అంటారు. అది డైరెక్ట్ గ్లోరిఫికేషన్ ఆఫ్ కృష్ణ. సో అది వేరే విషయంలో అండి, అది ఆ టాపిక్ మళ్ళీ మనం వేరే క్లాస్లో చర్చించుకుందాం. కానీ ఈరోజు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, కృష్ణుడే మన తండ్రి. ఎవరు కూడా ఏ ఒక్క దేవి దేవత కూడా చెప్పలేదండి మీరు నా పిల్లలు అని. ఒక్క కృష్ణుడే భగవద్గీతలో ఒక్కసారి కాదు అనేక సార్లు చెప్పాడు. చెప్పడమే కాదు, మళ్ళీ వాళ్ళని కాపాడటం కోసం ఆయన యొక్క మనకి 4వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఉంటుంది. సో రహస్యం ఏత భక్తోసి మే సకాసి సయవాయం మయాతేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సకాసేతి రహస్యం హి ఏతదుత్తమం. ఓ అర్జున, నువ్వు నా స్నేహితుడివి మరియు భక్తుడివి కాబట్టి నేను నీకు ఈ అత్యంత రహస్యమైన విషయాన్ని నీకు చెప్తున్నాను అర్జున అని చెప్పడం జరిగింది. ఆయన మన ఒరిజినల్ తండ్రి కాబట్టి, అహం బీజ ప్రదాపిత కాబట్టి, మనకి కృష్ణుడు మన పట్ల కరుణ చూపడానికి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఆయన యొక్క స్నేహితుడు మరియు భక్తుడైన అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని మనకి భగవద్గీత ఇచ్చారనమాట. ఇచ్చి తద్వారా మనం ఏమని చదువుతున్నారు, ఈ భగవద్గీతను మీరు కూడా విని ఏ విధంగా అయితే అర్జునుడు మోహాన్ని నుంచి బయటపడ్డాడో ఆ విధంగా మీరు కూడా మోహం నుంచి బయటపడి ఈ భౌతిక ప్రపంచంలో నుంచి బయటపడి నాకు శరణాగతి పొందండి అని చెప్పడం జరిగింది. మరి ఈ కలియుగంలో శరణాగతి అంటే ఒకటే ఒక మార్గం. హరేర్నామ హరేర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో ఈ హరినామానికి మించిన వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. కాబట్టి దయచేసి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి మరియు భగవద్గీతని చదవండి, అధ్యయనం చేయండి. చదవటం కాదు, దేవుడి గుట్లోంచి బయటికి తీసి దాన్ని అధ్యయనం చేసి గురువుల దగ్గర నుంచి నేర్చుకొని మన యొక్క జీవితంలో దాన్ని పాటించి
దాని యొక్క ఫైనల్గా దాని యొక్క ఉద్దేశమైన భగవంతుని శరణాగతి పొందండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ.